ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3వ శనివారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఈ శనివారం అంటే గత 3 నెలల నుంచి మేము ప్లాస్టిక్ పర్యావరణ రహితంగా అనంతపురాన్ని చేయాలని చెప్పేసి గత 3 నెలలు 4 నెలల నుంచి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 95% ఈరోజు అనంతపూర్లో ప్లాస్టిక్ రహిత అనంతపూర్గా చేశాము. దానిలో భాగంగా ఈరోజు అంటే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఏం వాడచ్చు, మనం ఏమి ఉపయోగించుకోవచ్చు అనేది పబ్లిక్ అవేర్నెస్ తీసుకొని రావడానికి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు డిస్కవరీ అనిల్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, మెప్మా ఆధ్వర్యంలో ఇవన్నీ మొత్తం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే మా మెప్మా వాళ్ళు శారీస్ సేకరించి, అంటే పాత శారీస్ సేకరించి ఆ శారీస్ నుంచి బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. ఒక్కొక్క బ్యాగు 8 కేజీలు విస్టాండ్ అవుతుంది. అంటే ఈ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఈ బ్యాగులు ఉపయోగించడం జరుగుతుంది. ఇవి రీయూజబుల్, అంటే మళ్ళీ రీవాష్ చేసుకోవచ్చు. మనీకి కానీ ఎక్కువ, అంటే ప్లాస్టిక్ ఒకసారి తీసుకెళ్ళి పక్క పడుతున్నారు, కానీ ఇవి రీయూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అనంతపూర్ అర్బన్ ప్రజలను ఆలోచించమని చెప్తున్నాను. నో ప్లాస్టిక్ సేవ్ అనంతపూర్ నినాదంతో మేము ఇక్కడ అనంతపూర్లో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి మా మున్సిపల్ కమిషనర్ గారు, మా మెప్మా పీడీ గారు ఇనిషియేషన్ తీసుకొని గత 4 నెలల నుంచి అనంతపూర్లో ప్లాస్టిక్ లేని విధంగా తయారు చేయడం జరిగింది. ఇది కానీ వచ్చే వారం 10 రోజుల్లో మేము ఈ ప్లాస్టిక్ రహిత బ్యాగులను తయారు చేసి వరల్డ్ రికార్డు ఒకరోజు పెట్టి మొత్తం అదే రోజే మా మెప్మా ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ చేసి వరల్డ్ రికార్డు అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గట్టి చర్యలు తీసుకుంటున్నా కూడా అక్కడక్కడ కొంతమంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్లు అమ్మడం కానీ ఉన్నాయండి, అక్కడక్కడ అమ్ముతున్నారు. కానీ మా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ పెంచుతున్నాం. వినకపోతే కేసులు కానీ పెడుతున్నాం. కేసులు పెట్టించేసి అంటే ఆ ప్లాస్టిక్ అమ్మకూడదు, ప్లాస్టిక్ నుంచి వచ్చే హాని ఏంటని వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కానీ ఇస్తున్నాం. ఇవన్నీ అంటే మా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్లాస్టిక్ లేని విధంగా 100% ప్లాస్టిక్ లేని నగరంగా అనంతపురాన్ని తీర్చిదిద్దాం.